Hello guys, welcome to our channel. Today we have to discuss about the isomerism. Then what is isomerism? Isomerism ante enti? Which molecules are having same molecular formula and different structure, those are called as isomers. Isomers ante enti? ఏదైనా ఒక మాలిక్యూల్కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటే దాన్ని ఐసోమర్స్ అంటారు. టూ మాలిక్యూల్స్ ఈ రెండు మాలిక్యూల్స్ ఉన్నాయి, దీనికి వచ్చేసి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా C6H12O6 C6H12O6 బట్ డిఫరెంట్ ఇన్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. Then we have to see example. The example is glucose and fructose. It has same molecular formula but different in structure. The structure is here C double bond O, here C bond OH, here CH2OH, here CHO, here CH2OH, here CH2OH. It is same but here we have this is difference. Then the difference in between isomers is called as isomerism. The difference in between isomers, రెండు ఐసోమర్ల మధ్యలో డిఫరెన్స్ ఏదైతే డిఫరెన్స్ ఉన్నదో దాన్నే ఐసోమరిజం అంటారు. ఇక్కడ డిఫరెన్స్ ఉన్నది కదా, ఈ డిఫరెన్స్ అండ్ దీనికి సెకండ్ కార్బన్ దగ్గర దిస్ డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసోమరిజం. దెన్ ఐసోమర్స్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్. ఈ ఐసోమర్స్ అనేది ఒక గ్రీక్ వర్డ్. దెన్ ఐసో అంటే ఏంటి? సేమ్ అంటే ఇక్కడ ఏముంది? ఐసో మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్ ఉన్నది. ఐసో అంటే సేమ్ ఆర్ ఈక్వల్. దెన్ ఐసోమర్స్ మీన్స్ యూనిట్. ఏదైనా యూనిట్ కావచ్చు, వర్డ్ కావచ్చు, లేకుంటే పాస్ట్. దెన్ ఇప్పుడైతే మనకైతే ఐసోమరిజం అంటే ఏందో అర్థమైంది. ఐసోమరిజం అంటే ఏంది? డిఫరెన్స్, రెండు ఐసోమర్ల మధ్యలో ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్నే ఐసోమరిజం అంటారు. మొత్తానికి అయితే ఐసోమరిజం అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసోమర్స్. ఈ ఐసోమర్స్కి కూడా క్లాసిఫికేషన్స్ అనేది ఉంటుంది. ఆ క్లాసిఫికేషన్స్ ఏంటంటే the classifications of isomers are classified into two types. They are of two types. రెండు టైప్స్ అనేది ఉంటాయి. ఒకటి వచ్చేసి స్ట్రక్చరల్, ఇంకోటి వచ్చేసి స్టీరియో ఐసోమర్స్. మనం ఫస్ట్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ అనేది చూద్దాం. స్ట్రక్చరల్ ఐసోమర్స్. The structural isomerisms as same molecular formula and two or more compounds which difference in arrangement of atom within the molecules. It has same molecular formula అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే టూ ఆర్ మోర్ కాంపౌండ్స్ విచ్ డిఫరెన్స్ ఇన్ అరేంజ్మెంట్. కాంపౌండ్స్ ఉంటాయి, కార్బన్ కాంపౌండ్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా కాంపౌండ్స్ కానీ అవి డిఫరెంట్ అంటే దాని పొజిషన్ అనేది, లేకపోతే పొజిషన్ అయినా చైన్ అయినా దాని ఒక ఫంక్షన్ అయినా డిఫరెంట్ ఉంటే, అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటే దాన్నే స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటాం. ది స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. స్ట్రక్చరల్ ఐసోమర్స్ వచ్చేసి 3 typesగా మళ్ళీ క్లాసిఫై అయింది. దీస్ 3 types ఆర్ చైన్ ఐసోమర్స్, పొజిషనల్ ఐసోమర్స్, ఫంక్షనల్ ఐసోమర్స్. ఈ మూడు వచ్చేసి స్ట్రక్చరల్ ఐసోమర్స్ కింద క్లాసిఫై అయినాయి. ఈ మూడు అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. చైన్ ఐసోమర్స్ అంటే ఏందో చూద్దాం. చైన్ ఐసోమర్స్ అంటే ఏంది? చైన్ అనగానే మనకు అర్థమైతే చైన్ అంటే ఒకదానికి ఒకటి అంటుకొని ఉంటుంది కాబట్టి దాన్ని చైన్ అంటాం. చైన్ ఐసోమర్స్ అంటే ఏంది? ఇట్ హ్యాస్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెన్స్ ఇన్ కార్బన్ చైన్. చైన్ ఐసోమర్స్ అంటే ఏంది? మాలిక్యూల్స్కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, కాకపోతే కార్బన్ చైన్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అది ఎలాగో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పెంటేన్ అంటే ఏంది? 5 కార్బన్స్, 1 2 3 4 5 కార్బన్స్. దీని చైన్ వచ్చేసి స్ట్రైట్గా ఉంది. దీని ఫార్ములా ఏంటి? C5H12. దెన్ ఇంకో ఐసోమర్ చూస్తే CH3. ఇక్కడ నుంచి 1 2 3 4 ఇది వచ్చేసి 5. ఇది వచ్చేసి ఐసోపెంటేన్. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఐసోపెంటేన్. దీని మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి C5H12. ఇక్కడ ఏంది? మనం సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ కార్బన్ చైన్. మాలిక్యులర్ ఫార్ములా ఈ సేమ్, స్ట్రక్చర్ చూడండి ఒకసారి. ఇది ఇలా ఉండి ఇక్కడ మీథైల్ గ్రూప్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, ఇక్కడ కార్బన్ చైన్ అనేది స్ట్రైట్ ఉంది. సో దిస్ ఈజ్ ద చైన్ ఐసోమరిజం. దెన్ నెక్స్ట్ పొజిషనల్ ఐసోమర్స్.
Positional isomers, it has same molecular formula but different position of functional group. ఇక్కడ వచ్చేసి కార్బన్ చైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కాకపోతే ఇక్కడ డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటిది? ఆల్కహాల్ అనేది హైడ్రాక్సీ అనేది ఫంక్షనల్ గ్రూప్, ఆల్డిహైడ్ అనేది ఫంక్షనల్ గ్రూప్, కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫంక్షనల్ గ్రూప్. ఇవన్నీ ఫంక్షనల్ గ్రూప్స్. ఇవన్నీ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు పొజిషనల్ ఐసోమర్స్ అంటే ఏంది అని అర్థమవుతుంది. దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పెంటా 1 ఆల్. దీని స్ట్రక్చర్ వచ్చేసి పెంటా మీన్స్ 5 1 ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఎందుకంటే హైడ్రాక్సీ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫస్ట్. సో 1 2 3 4 5 పెంటా 1 ఆల్. ఇది వచ్చేసి పెంటా 1 ఆల్. దెన్ ఇంకొక ఐసోమర్ చూస్తే పెంటా 2 ఆల్. 1 2 3 4 5 ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ ఏంది? డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. అంటే ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ? పొజిషనల్ ఐసోమర్స్లో. చైన్ ఐసోమర్స్లో కార్బన్ చైన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది పాయింట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జాంపుల్స్ ఏవైనా రాయొచ్చు. ఇవే ఎగ్జాంపుల్ రాయాలని ఏం లేదు, వేరే ఎగ్జాంపుల్ ఏదైనా రాయొచ్చు. దెన్ నెక్స్ట్ ఫంక్షనల్ ఐసోమర్స్. ఫంక్షనల్ ఐసోమర్స్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్ ఉంటుంది. డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ C2H6O, ఇట్ రీప్రజెంట్స్ ఆల్కహాల్స్ అండ్ ఈథర్స్. అంటే ఈ C2H6O అనేది దాంట్లో ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, అలాగే ఈథర్ కూడా ఫామ్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. CH3CH2OH 1 2 ఇక్కడ ఎక్కడన్నది OH గ్రూప్ అనేది ఫస్ట్ కార్బన్ కూడా అటాచ్ అయింది, దీన్ని ఏమంటారు? ఆల్కహాల్ అంటారు. దెన్ నెక్స్ట్ ఈథర్, ఇవో ఉన్నది, ఇవో టూ కార్బన్స్ మధ్యలో ఉంది. ఇదేంటిది? ఈథర్. ఇది ఆల్కహాల్, ఇది ఈథర్. దెన్ ఫార్ములా చూద్దాం ఒకసారి. C2 1 2 1 2 2 కార్బన్స్ ఉన్నాయి. H6 H3 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ ఒకటి ఉంది, ఆక్సిజన్ ఒకటి ఉంది. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది, కాకపోతే మన ఫంక్షనల్ గ్రూప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇదే ఫంక్షనల్ ఐసోమరిజం. పేరులోనే ఉన్నది ఫంక్షనల్, అక్కడ పొజిషనల్. పేరులోనే ఉంది, పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది ఫంక్షనల్ గ్రూప్ యొక్క. దెన్ చైన్ అనగానే మనకు చైన్ గుర్తుకు రావాలి. చైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంది. ఈ మూడు అయితే అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇది వచ్చేసి స్ట్రక్చరల్ ఐసోమర్స్ కిందకి వస్తే అది 3 అనేది. నెక్స్ట్ స్టీరియో ఐసోమర్స్ అంటే సేమ్ కంపోజిషన్ బట్ డిఫరెంట్ ఇన్ ద ఓరియంటేషన్. ఇది వచ్చేసి కంపోజిషన్ అంటే మాలిక్యులర్ ఫార్ములా అనవచ్చు, కంపోజిషన్ అనవచ్చు, అది అనేది సేమ్ ఉంటుందట. కాకపోతే ఓరియంటేషన్ అంటే ఏంటి? ఇలా తిరగడం ఓరియంటేషన్ అంటారు, ఇలా అయినా ఓరియంటేషన్ అంటారు. ఓరియంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటే దాన్నే స్టీరియో ఐసోమర్స్ అంటారు. దీస్ స్టీరియో ఐసోమర్స్ ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఇది వచ్చేసి 2 టైప్సే క్లాసిఫై అవుతుంది. అవి ఏంటి? ఎనాన్షియోమర్స్ అండ్ డైస్టీరియోమర్స్. ఇది ఫస్ట్ది, సెకండ్ది. ఇప్పుడు వీటి గురించి ఏంటో తెలుసుకుందాం. ఎనాన్షియోమర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్ విత్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. ఇవి వచ్చేసి నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్. అంటే ఇవి మిర్రర్ ఇమేజెస్ లెక్కనే ఉంటాయి, కాకపోతే మిర్రర్ ఇమేజెస్ లెక్కనే ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇది తీసుకొచ్చి దీని మీద పెడితే కూడా సేమ్ ఎట్లా మిర్రర్ ఇమేజ్ లెక్కనే ఉంది. అందుకే నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ విత్ సేమ్. అంటే మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్ ఉంది, దీన్ని ఇవన్నీ సేమ్, ఇది సేమ్. ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్ ఉంది, కాకపోతే మిర్రర్ ఇమేజ్లో అంటే ఇవి సేమ్ ఉన్నాయంట. మిర్రర్ ఇమేజ్ లెక్క ఉంటాయండి. ఇది వచ్చేసి మిర్రర్. ఇది తీసుకొచ్చి దీని మీద పెట్టినా కూడా మిర్రర్ లెక్క ఉంటుంది. దీన్ని ఏమంటారంటే డీగ్లిజరాల్డిహైడ్, L-గ్లిజరాల్డిహైడ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ OH అనేది ఇటు ఉంటుంది, ఇక్కడ O అనేది అబ్సెంట్ అవుతుంది. మిర్రర్ ఇమేజ్ అంటే ఈ ఇమేజ్ తీసుకొచ్చి ఇట్లా పెడితే ఎట్లా మిర్రర్ ఇమేజ్ అవుతుందో ఇట్లా ఇటు తీసుకొచ్చి పెట్టినట్టు అన్నట్టు. దీన్నే ఎనాన్షియోమర్స్ అంటారు. ఇట్ ఈస్ L-గ్లిజరాల్డిహైడ్, ఇట్ ఈస్ డీగ్లిజరాల్డిహైడ్.
Then next, diastereomers. It has same molecular formula with different mode bonding. దీనికి వచ్చేసి మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే బాండింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఇవి వచ్చేసి మిర్రర్ ఇమేజెస్ కాదు. ఎందుకు కాదో చెప్తాను నేను. దే ఆర్ నాట్ మిర్రర్ ఇమేజెస్. ఇది కూడా ఒక పాయింటే. ఎగ్జాంపుల్ చూసినట్లయితే COH ఇట్ హ్యాస్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, బట్ ఇక్కడ OH ఉంది, ఇక్కడ కూడా OH, ఇక్కడ H ఉంది, ఇక్కడ OH ఉంది. ఇట్ ఈస్ ద మోడ్ బాండింగ్. ఇది దీని యొక్క డిఫరెన్స్ అనేది మోడ్ బాండింగ్. ఈ డిఫరెన్స్ని ఏమంటారు అంటే డయాస్టీరియోమర్స్ అంటారు. దీని నేమ్ వచ్చేసి టార్టరిక్ యాసిడ్, దీని నేమ్ వచ్చేసి మీసో టార్టరిక్ యాసిడ్. Then these diastereomers are also classified into two types. They are cis trans and conformational isomers. Then we can see that cis trans isomers అంటే ఏంటి? The functional groups on same side of carbon chain. ఇప్పుడు ఒక కార్బన్ చైన్ ఉంది అంటే కార్బన్ చైన్కి ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్, ఏదైతే ఫంక్షనల్ గ్రూప్ ఉందో ఆ ఫంక్షనల్ గ్రూప్ అనేది సేమ్ సైడ్ ఉంటే దాన్ని సిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ చైన్కి 1, 2 ఈ కార్బన్ చైన్కి ఫంక్షనల్ గ్రూప్ అనేది సేమ్ సైడ్ ఉంది, ఇది వచ్చేసి సిస్. దెన్ నెక్స్ట్ ద ఫంక్షనల్ గ్రూప్ ఆన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ కార్బన్ చైన్. ఈ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఆపోజిట్ ఉంటుంది. ఇది చైన్, కార్బన్ చైన్, ఇది ఆపోజిట్ అన్నట్టు. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్. అర్థమైందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ దీస్ ప్రొడ్యూస్డ్ బై రొటేషన్ అబౌట్ సిగ్మా బాండ్ అండ్ ర్యాపిడ్లీ ఇంటర్కన్వర్టింగ్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన సిగ్మా బాండ్స్ అనేవి ఉంటాయి కదా, దీంట్లో ఏంది, ఇది సిగ్మా బాండ్, ఇది పై బాండ్. ఈ సిగ్మా బాండ్స్ అనేటివి రొటేషన్ అయ్యి వెంటనే అవి రూమ్ టెంపరేచర్కి ఇంటర్ కన్వర్ట్ అవుతాయి. దీన్నే కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఈథేన్ తీసుకుంటే ఈ సిగ్మా బాండ్స్ అనేటివి రొటేట్ అవుతూ ఉంటాయి. ఇది ఇటు రొటేట్ అవుతుంది, ఇది ఇటు రొటేట్ అవుతుంది. దీన్నే కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది కూడా ఒక బీఎస్సీ డిగ్రీలో అయితే ఫస్ట్ సెమిస్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ బాయ్స్.